హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్. ఈరోజు వీడియోలో మనం ఇంపోర్ట్ వర్సెస్ డైరెక్ట్ క్వరీ విత్ డెమో తెలుసుకుందాం. అంటే థియరీ పార్ట్ కాకుండా థియరీ పార్ట్ విత్ డెమో తెలుసుకుందాం. ఓకేనా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని మనం ప్రూఫ్ చేద్దాం. ఓకేనా? ఇంపోర్ట్ వర్సెస్ డైరెక్ట్ క్వరీలో డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఓకేనా? అండ్ నెక్స్ట్ గైస్, యాక్చువల్లీ ఈ వీడియో అనేది మన ఛానల్లో ఉండాలి. నేను వీడియోస్ ఒకసారి బ్యాక్ రివైజ్ చేస్తే ఈ వీడియో అనేది మిస్ అయిపోయింది. సో అందుకనే విత్ డెమోతో ఈ వీడియో చేస్తాను గైస్. So first point in the import was direct query. In import mode, it loads the copy of data into Power BI desktop. అంటే ఇంపోర్ట్ మోడ్లో ఏదైతే మన డేటా సోర్స్ తీసుకుంటాం కదా, ఆ డేటా సోర్స్లో ఉన్న డేటా ఒక కాపీ, అంటే పవర్ బిఐ డెస్క్టాప్లో ఒక కాపీ లాగా, అంటే డేటా సోర్స్ కనెక్ట్ అయ్యి ప్లస్ ఒక కాపీ ఆఫ్ డేటా మన స్టోర్ అయిపోతుంది అనమాట మన పవర్ బిఐ డెస్క్టాప్లో. ఇక్కడ డైరెక్ట్ క్వరీ ఏమవుతుందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు డేటా సోర్స్. సో కాపీ ఆఫ్ డేటా విల్ బి నాట్ లోడ్ ఇంటూ పవర్ బి. అంటే ఇక్కడ కాపీ ఆఫ్ డేటా అనేది డైరెక్ట్ క్వరీలో లోడ్ అవ్వదు పవర్ బిఐలో, బట్ ఇంపోర్ట్ మోడ్లో లోడ్ అయింది. ఒకసారి అది డెమో చూద్దాం. ఓకేనా? సో నేను ఇక్కడ జస్ట్ ఫర్ టైం సేవింగ్కి ఒక 2 పవర్ బిఐ ఫైల్స్ తీసుకున్నా. ఒకటి ఇంపోర్ట్ మోడ్, ఒకటి డైరెక్ట్ క్వరీ మోడ్. ఓకేనా? బట్ ఎటువంటి డేటా ఏం లోడ్ చేయలేదు యాజ్ ఆఫ్ నో. ఓకేనా? ఫస్ట్ మనం విల్ ట్రై టు లోడ్ ద డేటా. సింపుల్ సీక్వెల్ సర్వర్ డేటా లోడ్ చేద్దాం. ఓకేనా? సో సర్వర్ తీసుకుందాం. ఆల్రెడీ నేను టేబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఫర్ టైం సేవింగ్. ఓకే. సో ఫస్ట్ ఇది ఇంపోర్ట్ మోడ్ కాబట్టి ఇంపోర్ట్ మోడ్ తీసుకుంటున్నాం. ఓకేనా? క్లిక్ ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది ఇంపోర్ట్ మోడ్ కాబట్టి మనకి కాపీ ఆఫ్ డేటా పవర్ బై డెస్క్టాప్లో లోడ్ అవుతుంది. అదేంటో ప్రూఫ్తో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈ టేబుల్ ఏంటి గైస్, ఇది ఇంపోర్ట్ డైరెక్ట్ క్వరీ డెమో. క్లిక్ చేస్తే మనకి, సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, జస్ట్ ఒక 2 కాలమ్స్ యాడ్ చేశాను. ఓకేనా? సో ఈ టేబుల్ని మనం పవర్ బై డెస్క్టాప్లో లోడ్ చేస్తున్నాం. ఇట్ లోడ్. మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి ఇంపోర్ట్ మోడ్ ఇక్కడ చూస్తే స్టోరేజ్ మోడ్ ఇంపోర్ట్ మనకి డేటా అయితే లోడ్ అయిపోయింది కదా. ఓకేనా? చూడండి, డేటా అయితే లోడ్ అయిపోయింది. జస్ట్ ఒక శాంపుల్ ఒక టేబుల్ అయితే నేను ఇక్కడ సీరియల్ నెంబర్, ఐడి, నేమ్. ఓకేనా? జస్ట్ 2 కాలమ్స్ నేను యాడ్ చేస్తున్నాను. 2 కాలమ్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మనకి ఇట్లా సమ్మరైజేషన్ అవుతూ అనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? డోంట్ సమ్మరైజ్, సమ్మరైజ్ అవ్వద్దు మనకి. ఓకేనా? జస్ట్ 2 కాలమ్స్ తీసుకున్నాను గైస్. ఓకేనా? సో నో ప్రాబ్లం. స్టిల్ సమ్మరైజ్లో ఉంటుందా కౌంటా? ఓకే, తీసేద్దాం. డోంట్ సమ్మరైజ్ అంటే సరిపోయింది కదా. పర్ఫెక్ట్. ఓకే. సో ఇప్పుడు మన నెక్స్ట్ సేమ్ డైరెక్ట్ క్వరీలో డేటా లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇంపోర్ట్ మోడ్ డైరెక్ట్ క్వరీ. సో సేమ్ ప్రాసెస్ గైస్. ఓకేనా? ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ సీక్వెల్ సర్వర్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ డైరెక్ట్ క్వరీగా మార్చేద్దాం. సో ఓకే, డేటాబేస్ శాంపుల్. ఇక్కడ మనం డైరెక్ట్ క్వరీ ఇస్తున్నాం గైస్. ఓకేనా? డేటా కనెక్టెడ్ మోడ్ డైరెక్ట్ క్వరీ ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి టేబుల్ ఏంటి గైస్, మన దగ్గర ఇంపోర్ట్ డైరెక్ట్ క్వరీ డెమో సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు లోడ్ కొట్టండి, సేమ్ థింగ్. ఇది మీరు గమనిస్తే కనుక మనకి ఇక్కడ 2 టేబుల్స్ లోడ్ అయిపోయింది కదా. చూడండి, ఇక్కడ డైరెక్ట్ క్వరీలో ఇక్కడ మీరు జస్ట్ మౌజ్ ఓవర్ చేస్తే మన స్టోరేజ్ మోడ్ డైరెక్ట్ క్వరీ. ఓకేనా? ఇక్కడ కూడా సేమ్ యాడ్ చేద్దాం, ఒక టేబుల్ యాడ్ చేద్దాం. సో సీరియల్ ఐడి, సీరియల్ నేమ్. ఓకే, కౌంట్ కాస్త మార్చేద్దాం, డోంట్ సమ్మరైజ్ చేస్తే సరిపోయింది. ఇక్కడ గమనించారు కదా, జస్ట్ 2 పవర్ బై డెస్క్టాప్ ఫైల్స్, ఒకటి ఇంపోర్ట్ మోడ్, ఒకటి డైరెక్ట్ క్వరీ. సో సేమ్ మనకి డేటా అయితే లోడ్ చేసాము. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ పాయింట్, డైరెక్ట్ క్వరీలో మీకు డేటా ట్యాబ్ అనేది కనిపించట్లేదు. చూసారా? దెర్ ఇస్ నో డేటా ట్యాబ్. ఇక్కడ మనకి ఇంపోర్ట్ మోడ్లో మనకి డేటా ట్యాబ్ అనేది విజువల్ అవుతుంది. చూసారా? సో అదొక మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ నేను డేటా చూడగలుగుతాను ఇక్కడ నేను ఇంపోర్ట్ మోడ్లో, బట్ ఇక్కడ డైరెక్ట్ క్వరీలో ఐ కాంట్ ఏబుల్ టు సీ ద డేటా. అంటే మనకి ఇక్కడ చూసారా, డేటా మోడ్ కనిపించట్లేదు. అంటే నేను డేటా మోడ్ ఎందుకు కనిపించట్లేదు అంటే మనకి స్టోర్ అవ్వట్లేదు అనమాట డేటా అనేది. ఇది ఒక ప్రూఫ్ అనమాట. ఇక్కడ మన డైరెక్ట్ క్వరీలో డేటా ఎక్కడ కనిపించలేదు. మీరు అడగొచ్చు, ఇది జస్ట్ మెటా డేటా. ఇది జస్ట్ కాలం నేము, అదే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఇదేని మెటా డేటా ఇది. బట్ ఈ డేటా కనిపించట్లా. బట్ ఇక్కడ ఇంపోర్ట్ మోడ్లో మనం చూడండి,
డేటా అనేది కనిపిస్తుంది ఇక్కడ చూసారా, ఒక బిగ్ డిఫరెన్స్ మనకి ఇంపోర్ట్ మోడ్ డైరెక్ట్ క్వరీ. ఇంకోటి నేను లాస్ట్లో చూపిస్తాను దీని ప్రూఫ్, ఎందుకంటే మన వీడియో అంతా కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇంకో ప్రూఫ్ మీకు లాస్ట్ చూపిస్తాను. ఆ స్నాప్ షాట్ ఆఫ్ డేటా ఏంటనేది చూద్దాం ఒకసారి, ఓకేనా. ఇది చూపించాను, ఇంకోటి కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో, ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్, ఓకే, ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. కాపీ ఆఫ్ డేటా ఇంటూ పవర్ బి. కాపీ ఆఫ్ డేటా లోడ్ అయింది కాబట్టి మనకి డేటా ట్యాబ్ కనిపిస్తుంది, ఇక్కడ డేటా ట్యాబ్ కనిపించట్లేదు డైరెక్ట్ క్వరీలో. సో ఇంపోర్ట్ మోడ్ దెర్ ఇస్ డేటా సైజ్ లిమిటేషన్, ఇన్ డైరెక్ట్ క్వరీ దెర్ ఇస్ నో డేటా సైజ్ లిమిటేషన్. అంటే సో ఇక్కడ మనకి ఇక్కడ చూసాను మైక్రోసాఫ్ట్ అఫిషియల్ డాక్యుమెంటేషన్స్లో మనకి కెపాసిటీ లిమిట్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఇంపోర్ట్ మోడ్ ఉంటే ఇంత అంటే మనకి పవర్ డెస్క్టాప్ లెవెల్ ఏముండదు. మీరు పబ్లిష్ చేస్తే కనుక ప్రీమియం కెపాసిటీకి ఒక ఇంపోర్ట్ మోడ్కి ఒక డేటా సైజ్ లిమిట్ ఉంటుంది, డైరెక్ట్ క్వరీకి ఎటువంటిది ఏం లిమిట్స్ ఉండవు, ఎందుకంటే డేటా అనేది ఇక్కడ స్టోర్ అవ్వట్లేదు. డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వట్లేదు, డేటా డైరెక్ట్గా డేటా సోర్స్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో మనకి స్టోరేజ్ లిమిట్స్ అనేది ఉండవు అనమాట డైరెక్ట్ క్వరీ. ఇక్కడైతే ఇంపోర్ట్కి ఉంటాయి, ఓకేనా. అదే మెయిన్ డిఫరెన్స్ గైస్, ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తే 1 GB డేటా, ఇంకో పవర్ బిఐ ఇంపోర్ట్ మోడ్ సైజ్ లిమిట్, దర్ ఇస్ 1 GB లిమిట్ పర్ డేటా సెట్ ఇంపోర్ట్ ఇంటూ పవర్ బిఐ. బట్ డైరెక్ట్ క్వరీకి అయితే ఇలా ఉండదు గైస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ గైస్, మనకి ఇంపోర్ట్ వర్సెస్ డైరెక్ట్ క్వరీలో ఇన్ ఇంపోర్ట్ మోడ్ ఇట్ సపోర్ట్స్ ఆల్ పవర్ క్వరీ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఇంపోర్ట్ మోడ్లో పవర్ క్వరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి. డైరెక్ట్ క్వరీ విల్ నాట్ సపోర్ట్ ఆల్ పవర్ క్వరీ ట్రాన్స్ఫర్మేషన్స్. హియర్ పవర్ క్వరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ లిమిటెడ్. ఎగ్జాంపుల్ యూ కెనాట్ యాడ్ ద ఇండెక్స్ కాలమ్స్. అంటే ఇంపోర్ట్ మోడ్లో అన్ని పవర్ క్వరీ ట్రాన్స్ఫర్మేషన్ సపోర్ట్ చేస్తాయి, బట్ డైరెక్ట్ క్వరీలో అయితే సపోర్ట్ చేయవు కదా. అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ మళ్ళీ నేను ఇంపోర్ట్ మోడ్ ఇది ఓపెన్ చేశాను కదా, ఓకేనా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా, పవర్ క్వరీ డేటాకి వెళ్ళాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటాకి వెళ్ళాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటాలో మీరు చూస్తే, సో నేను ఇక్కడ యాడ్ కాలంలో యాడ్ చేస్తానండి, ఒక ఇండెక్స్ కాలం యాడ్ చేస్తాను, ఇండెక్స్ కాలం ఫ్రమ్ 1, ఓకే. సో C8 అని రాస్తాను, ఏదో ఒకటి సంథింగ్, ఓకేనా. సో ఇలా నేను యాడ్ చేయగలిగాను. బట్ ఇక్కడికి చూస్తే మీరు డైరెక్ట్ క్వరీకి వద్దాము. సో నేను జస్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తాను. అఫ్కోర్స్ ట్రాన్స్ఫార్మ్ డేటా వెళ్తాము, రిలేట్ అవుతాం, బట్ అన్నీ యాడ్ చేయలేము ఇక్కడ చూడండి. సో యాడ్ కాలంకి వెళ్తే యాడ్ ఇండెక్స్ కాలం ఫ్రమ్ 1. సో అక్కడ ఏం చేసింది చూడండి, దిస్ స్టెప్ రిజల్ట్ ఇన్ ఎ క్వరీ దట్ ఈస్ నాట్ సపోర్ట్ డైరెక్ట్ క్వరీ మోడ్. సో డైరెక్ట్ క్వరీ మోడ్ సపోర్ట్ అవ్వదు, సో ఇంపోర్ట్ మోడ్కి వెళ్ళండి అని చెప్పేస్తుంది డేటా. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ. సో మనకి డైరెక్ట్ క్వరీలో మనకి ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని సపోర్ట్ చేయవు, ఓకేనా. సో ఇక్కడ మన ఇండెక్స్ కాలం యాడ్ చేయలేము గైస్, ఓకేనా. సో నెక్స్ట్ హోమ్ క్లోజ్ అండ్ అప్లై, బ్యాక్ వెళ్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ యాడ్ అవ్వలేదు చూసారా, యాడ్ అవ్వలేదు. నెక్స్ట్ సేమ్ ఇక్కడికి వెళ్దాం, ఓకేనా. నెక్స్ట్ ఎక్కడ ఉందాం మనం, ఇంపోర్ట్ మోడ్ డెమో, ఇక్కడ అయితే యాడ్ అయిపోయింది, హోమ్ క్లోజ్ అండ్ అప్లై, ఓకేనా. టూ టైప్స్ ఇక్కడ చూడండి మీరు ఏమవుతుందో. లెట్ ఇట్ లోడ్ గైస్. ఇక్కడ మనకి ఇందాక యాడ్ చేసుకున్న కాలం ఐడి అయితే ఇక్కడ వచ్చేసింది గైస్, ఓకేనా. చూసారా ఇక్కడ కాలం ఐడి ఇక్కడ వచ్చేసింది. కౌంట్ ఆఫ్ తీసేసి డోంట్ సమ్మరైజ్ కొట్టండి చాలు, ఓకేనా. కాలం ఐడి అయితే మనకి ఇక్కడికి వచ్చేసింది ఇందులో ఇంపోర్ట్ మోడ్లో, బట్ డైరెక్ట్ క్వరీ అయితే మనకి అలా రాలేదు గైస్, ఓకే. ఎందుకంటే అది ఇండెక్స్ కాలం అనేది సపోర్ట్ చేయదు కాబట్టి మనకి ఇక్కడ రాలేదు, స్టిల్ అలానే ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ మనకి ఇది అయిపోయింది. ఇంపోర్ట్ మోడ్ సపోర్ట్ ఆల్ డాక్స్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి అన్ని డాక్స్ ఫంక్షన్స్ సపోర్ట్ చేస్తాయి ఇంపోర్ట్ మోడ్లో. డైరెక్ట్ క్వరీలో కొన్ని సపోర్ట్ చేస్తాయి, కొన్ని కూడా సపోర్ట్ చేస్తాయి, బట్ కొన్ని ఏంటంటే టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయి దానికి, ఓకేనా. సో దానికి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉంటే దీనికైతే అన్ని సపోర్ట్ చేస్తాయి డాక్స్ ఫంక్షన్స్ అనేది. బట్ యాక్చువల్లీ రియల్ టైంలో కూడా మాక్సిమం ఇంపోర్ట్ మోడ్ యూస్ చేస్తాం, ఆర్ లైవ్ మోడ్ యూస్ చేస్తాం. ఈ డైరెక్ట్ క్వరీ చాలా రేర్గా యూస్ చేస్తాం. ఈ డైరెక్ట్ క్వరీ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఒక క్లయింట్కి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్ డేటా కావాలన్నమాట. లైక్ కరెంట్ డేటా, ఈరోజు డేటా అయితే కావాలి, అండ్ యాజ్ ఆఫ్ నో డేటా కావాలన్నప్పుడు మనం డైరెక్ట్ క్వరీ యూస్ చేస్తాము. ఇంపోర్ట్ మోడ్ ఎప్పుడంటే ఒక 1 వీక్కి 3 డేస్కి 4 డేస్కి ఆ డేటా కావాలన్నప్పుడు మనం ఇంపోర్ట్ మోడ్ యూస్ చేసుకుంటాం గైస్, ఓకేనా. మ్యాక్సిమం 90% ఇంపోర్ట్ మోడ్కి వెళ్తాం మనం. ఒకసారి చూద్దాం గైస్, ఓకేనా. ఇంపోర్ట్ మోడ్స్ డైరెక్ట్ క్వరీ అంటే మల్టిపుల్ డేటా సోర్సెస్ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ డైరెక్ట్ క్వరీలో సపోర్ట్ చేయమంటే అలా కాదు, సో స్టోరేజ్ మోడే మారిపోయింది అనమాట. ఒకసారి చూద్దాం ఇది. సో సేమ్ థింగ్ గైస్, ఇంపోర్ట్ మోడ్లోకి వెళ్దాము. అండ్ ఇక్కడ ఒకటే ఉంది, ఓకేనా. సో జస్ట్ ఐ విల్ టేక్ రిమూవ్ బిఫోర్ రిమూవ్ చేస్తున్నాను, డిలీట్ ఫ్రమ్ మోడల్, ఓకే. సో నేను ఇంకో ఎక్సెల్ డేటాని నేను ఇక్కడ తీసుకుంటాను గైస్, ఓకే. టెస్టింగ్, ఓకే. సో ఎక్సెల్ డేటా నేను లోడ్ చేసుకున్నాను. సో ఇది ఇంపోర్ట్ మోడ్ గైస్, ఓకేనా. సో ఇంపోర్ట్ మోడ్లో నేను లోడ్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తే డేటా అనేది లోడ్ అయిపోతుంది, ఓకేనా. డేటా ఈస్ బీన్ లోడెడ్, ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి చూసారా, ఇది ఈ టూ మోడ్స్ ఇంపోర్ట్ మోడ్సే, ఓకేనా. ఈ రెండు ఇంపోర్ట్ మోడే, ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్ క్వరీలో సేమ్ అలానే ట్రై చేద్దాం, ఓకేనా. డైరెక్ట్ క్వరీ
గైస్ వీడియో కొంచెం లెంత్ పెరగవచ్చు, బట్ బేసికల్లీ ఏంటంటే నేను అండర్స్టాండింగ్ పర్పస్ చేస్తున్నాను. లైక్ మీకు అర్థమైపోవాలన్నమాట. లైక్ మనం డెఫినేషన్స్కి వెళ్ళటం కాదు, మనకి అసలు చేంజ్ ఏంటనే తెలియాలి, మనకి డిఫరెన్స్ ఏంటని తెలియాలి. సో అందుకని ఈ వీడియో కొంచెం లెంత్ పెరగచ్చు. సో ట్రై టు అండర్స్టాండ్ గైస్, ఓకేనా. సో అఫ్ కోర్స్ ఇక్కడ మీకు డేటా అయితే లోడ్ అవుతుంది, బట్ మీరు గమనించారా ఇక్కడ ఇది ఇంపోర్ట్ మోడ్ అనమాట, ఇది డైరెక్ట్ క్వరీ. సో ఇక్కడ మీరు చూస్తే స్టోరేజ్ మోడ్ కనిపిస్తుంది, మిక్స్డ్ అని కనిపిస్తుంది, చూసారా స్టోరేజ్ మోడ్. సో ఇక్కడ ఇందాక ఇక్కడ స్టోరేజ్ మోడ్ మనకి ఇంపోర్ట్ మోడ్, ఇక్కడ స్టోరేజ్ మోడ్ ఇప్పుడు డైరెక్ట్ క్వరీ కాస్త మిక్స్డ్ అయిపోయింది, అదే ఇక్కడ డిఫరెన్సెస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఓకే డెమో. సో ఇక్కడతో అయిపోయింది అనమాట. ఇంకోటి చెప్తాను మీకు, నేను లాస్ట్లో చెప్తాను చెప్పా కదా గైస్, అదేంటంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది కదా ఇక్కడ, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ గైస్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ఇట్ లోడ్స్ ద కాపీ ఆఫ్ డేటా ఇంటూ పవర్ బై డెస్క్టాప్. అంటే పవర్ బై డెస్క్టాప్ కాపీ లోడ్ అయిపోయింది కాబట్టి మనం వీ కెన్ డిలీట్ కదా, అంటే డేటా సోర్స్ని డిలీట్ చేసేద్దాము, టెస్ట్ చేద్దాం, ఓకేనా. డేటా సోర్స్ని డిలీట్ చేసి టెస్ట్ చేస్తే ఏమొస్తే ఒకసారి చూద్దాం. గ్రేట్. సో ఫైనల్గా మనం ఇక్కడ చూద్దాం, ఇంపోర్ట్ మోడ్కి వచ్చేద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే గైస్, నేను ఈ కనెక్ట్ టైం కదా, డేటా సోర్స్ సెట్టింగ్స్కి వెళ్తే దేని కనెక్ట్ టైం మనం, సో దీని కనెక్ట్ టైం చూసారా, అది కాదు దీని కనెక్ట్ టైం, ఓకేనా. ఈ ఇష్ట డేటా ల్యాబ్స్ ఈ శాంపుల్ డేటాబేస్ని నేను డ్రాప్ చేస్తాను గైస్, డేటాబేస్ని డిలీట్ చేస్తాను, ఏమవుతుందో చూద్దాం, ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళి డ్రాప్ టేబుల్, ఈ టేబుల్ నేను డ్రాప్ చేసేస్తాను, అంటే ఈ టేబుల్ రిమూవ్ చేసేస్తున్నాను ఆబ్జెక్ట్ని, ఓకే. సో టేబుల్ గాట్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి ఇన్వాల్వ్ ఆబ్జెక్ట్ నేమ్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ పాయింట్కి మనం జస్టిఫికేషన్ ఇస్తున్నాం చూడండి, అది ఇంపోర్ట్ మోడ్ యొక్క ఇంపార్టెన్స్, ఓకే. ఇంపోర్ట్ మోడ్ ద కాపీ ఆఫ్ డేటా లోడ్స్ ఇంటూ పవర్ బై డెస్క్టాప్. అంటే ఇప్పుడు ఆల్రెడీ లోడ్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు డిలీట్ చేసినా నాకు ఏం కాదు. ఇప్పుడు చూడండి అఫ్ కోర్స్ ఐ కాంట్ ఏబుల్ రీఫ్రెష్ చేయలేను. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు ఇప్పుడు నేను రీఫ్రెష్ చేయలేను. సపోజ్ ఇక్కడ ఐ కెన్ యాడ్ ఎనీథింగ్, చూడండి ఇక్కడ నేను సేల్స్ యాడ్ చేస్తాను, ఓకే. ఆఫ్ కోర్స్ ఈ డూప్లికేట్ వస్తుంది, ఎందుకంటే మన రిలేషన్షిప్ లేదు, డూప్లికేట్ వస్తుంది, ఓకే. లెట్ ఇట్ బి. నేను ఇంకోటి అక్కడ యాడ్ చేస్తాను, ఓకే. స్టూడెంట్ నేమ్, ఓకే. సో ఇలా నేను యాడ్ చేసుకోగలుగుతాను, ఓకే. ఇలా నేను ఏదైనా విజువల్స్ యాడ్ చేసుకోగలుగుతాను, ఎందుకంటే స్టిల్ నా డేటా సోర్స్ అనేది నాకు డిలీట్ అయిపోయింది, బట్ ఐ కెన్ యాడ్, బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు రీఫ్రెష్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, బట్ నేను ఈ లోడ్ అయిపోయింది కాబట్టి డేటా ఐ కెన్ ప్లే విత్ ఇట్. బట్ ఇక్కడ డైరెక్ట్ క్వరీలో చూడండి నేను అలా డిలీట్ చేస్తాను, ఇప్పుడు చూడండి ఏమవుద్దు, ఓకే. సో వన్ ఐ ట్రై టు యాడ్ ఇంకోటి, చూడండి ఏమొస్తుంది, కాన్ డిస్ప్లే ద విజువల్ వస్తుంది, చూసారా. ఎందుకు ఇష్యూ వస్తుంది మనకి చెప్పండి, ఎందుకు ఇష్యూ వస్తుంది అంటే ఆల్రెడీ డేటా సోర్స్కి మన డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది కాబట్టి మనకి రాదనమాట, డేటా సోర్స్ డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది, సో మనకి ఇక్కడ విజువల్ ఉండదు అనమాట. అంటే ఇక్కడ డేటా అనేది స్నాప్షాట్ ఆఫ్ డేటా, అంటే కాపీ ఆఫ్ డేటా పవర్ డెస్క్టాప్ లోడ్ అవ్వలేదు డైరెక్ట్ క్వరీకి, సో అందుకని మనకి వీ కుడెంట్ ఏబుల్ టు డూ అండి. సో ఇక్కడ చూడండి సి డీటెయిల్స్ ఏమొస్తుందో, ఇన్వాల్వ్ ఆబ్జెక్ట్ నేమ్, అంటే ఇక్కడ చూడండి ఇన్వాల్వ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే డైరెక్ట్ క్వరీ డెమో అనేది లేదనమాట, సో ఇక్కడ ఇదే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది మనకి. సో చూసారు ఎర్రర్ మనకు ప్రింట్ అయిపోయింది, బట్ ఇక్కడ మనకి ఆ ఎర్రర్ రావట్లేదు ఇంపోర్ట్ మోడ్లో. సో అది మెయిన్ డిఫరెన్స్, ఇక్కడ స్నాప్షాట్ అప్డేట్ ఐ కెన్ యాడ్ ఎనీథింగ్, ఓకేనా. ఇంకోటి స్టిల్ ఎందుకంటే ఈ డేటాలో మనకి ఏదైతే ఉంది కాబట్టి వీ క్యాన్ డూ ఎనీ ప్లేయర్ ఉండండి, సో ఇలా విజువల్స్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఇలా చేయగలుగుతున్నామా, చేయలేం, వీ కుడెంట్ ఏబుల్ టు హియర్ విజువల్స్ అలా. సో అది మెయిన్ డిఫరెన్స్. అఫ్ కోర్స్ ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే కనుక నాకు రెండింటిలో ఇష్యూ వస్తుంది, ఇక్కడ ఇంపోర్ట్లో నేను రిఫ్రెష్ చేస్తున్నాను, ఐఎమ్ ట్రైన్ టు రిఫ్రెష్, బట్ నాకు ఇష్యూ అయితే ఖచ్చితంగా ఇక్కడ తంతది, ఎందుకంటే మనకి డేటా సోర్స్ కనెక్ట్ అవుతుంది, ఇదే ప్రాబ్లం, ద కీ డిడ్ నాట్ మ్యాచ్ ఫర్ ఎనీ రోస్ ఇన్ ద టేబుల్, బట్ స్టిల్ నా విజువల్స్ వర్క్ అవుతున్నాయి, బట్ ఇక్కడ నేను రిఫ్రెష్ చేసి చూడండి ఏమవుతుందో, చూసారా ద కీ డిడ్ నాట్ మ్యాచ్ అని వస్తుంది, అంటే ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్ కదా, అందుకే కాపీ ఆఫ్ డేటా పవర్ బై డెస్క్టాప్ లోడ్ అవుతుంది, డైరెక్ట్ క్వరీ లోడ్ అవుతుంది. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఇంపోర్ట్ వర్సెస్ డైరెక్ట్ క్వరీ. మ్యాక్సిమం చాలా పాయింట్స్ అయితే కవర్ చేశాను, కొన్ని ఏదైతే కవర్ చేయాలో మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.